పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 28వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 29వ అధ్యాయం చదువుకున్నాం. అరియేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరం వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేయుదును. అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచుందువు. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును. కర్ణపిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలాగా వినబడును. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును. బాధించి వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును. ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దాని శిక్షించును. అరియేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును దాని బాధపరచు వారందరూ రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు. ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేలుకొనగా వాని ప్రాణము తృప్తిపడకపోయినట్లును, దప్పిగొనిన వాడు కలలో పానము చేసి మేలుకొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశగొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనములు సమూహమంతటికి సంభవించును. జనులారా, తేరి చూడుడి, విస్మయమందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి. గ్రుడ్డివారొగుడి, ద్రాక్షరసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చెయ్యకయే తూలుచున్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీనంతటినీ గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించుము. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి కాగా, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ జూచువారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. అయ్యో, మీరెంత మూర్ఖులు! కుమ్మరికి మంటికి భేదము లేదని ఎంచదగునా? చెయ్యబడిన వస్తువు దాని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చెయ్యలేదు అనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గూర్చి ఇతనికి బుద్ధి లేదు అనవచ్చునా? ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబనోను ప్రదేశం ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కనులార చూచెదరు. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బేదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోవుదురు, పరిహాసకులు నశించెదరు. కీడు చెయ్య యత్నించుచు ఒక వ్యాజమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములో తమ్మును గద్దించు వానిని పట్టుకొనవలనని ఊరినొడ్డుచు మాయా మాటల చేత నీతిమంతుని పడద్రోయ్యువారు నరకబడుదురు. అందుచేత అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగా సెలవిచ్చుచున్నాడు, ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు. సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. ఇంతటితో యెషయా గ్రంథం 29వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం
30వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమెన్.